హ్మ్. ఎలా ఉన్నారు అందరూ? సో, ఈ వీడియో ఏంటంటే స్టవ్ ఒకటి బై చేశాను. సో, ఈరోజే మనకి డెలివరీ అయితే అయ్యింది. ఇది ఇన్‌ఫ్రారెడ్ స్టవ్ అనమాట. అంటే ఏంటంటే నార్మల్‌గా ఇండక్షన్ స్టవ్ కాదు. ఇన్‌ఫ్రారెడ్ అంటే మనం ఏ గిన్నెైనా పెట్టుకోవచ్చు. మీకు చూపిస్తాను. ఒకసారి బ్యాక్ క్యామ్ పెడదాం. హ్మ్. చూసారు కదా! ఇదే మనకి ఈ కుక్ టాప్ అనమాట. దీన్నేమంటారంటే ఇన్‌ఫ్రాలైట్ ప్రో ఇండక్షన్ కుక్ టాప్. నేనొచ్చేసి ఈ లాంగ్ వే నుంచి అయితే నేనైతే ఆర్డర్ పెట్టాను. అంటే కంపెనీ వచ్చేసి లాంగ్ వే అనమాట మనకి. ఇది 2 ఇయర్స్ వారంటీ అయితే వస్తుంది. 2 సంవత్సరాల వరకు మనకి వారంటీ అయితే ఉంటుంది. బావుంది. రివ్యూస్ కానీ అన్నీ చూసి పెట్టాను. మీరు గనక కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో నేను మీకు లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరైతే ఇదైతే బై చేయొచ్చు. ఈ వీడియో వచ్చేసి జస్ట్ మనకి అన్బాక్సింగ్ అనమాట. స్టవ్ ఎలా ఉంది మొత్తం డీటెయిల్‌గా మనమైతే చూద్దాం. దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ ఉంటది. నార్మల్‌గా ఇండక్షన్ తెలుసు కదా! మనకి ఇండక్షన్ అంటే మనం ఏవైతే గిన్నెలు వాడతామో ఆ గిన్నెలనేవి ఇండక్షన్ బేస్డ్ ఉంటేనే మనకు వర్క్ అవుద్ది. బట్ ఇదేంటంటే ఇప్పుడు ఈ ఇన్ఫ్రారెడ్ అంటే ఏంటంటే మనకి ఏ గిన్నెైనా పెట్టేసుకోవచ్చు అనమాట. అంటే మనకిప్పుడు గ్యాస్ ఉంటుంది కదా, మనం నార్మల్గా గ్యాస్ యూస్ చేస్తాం కదా, గ్యాస్ స్టవ్ మీద మనం ఏదైనా పెడతాం గిన్నె అనేది. సేమ్ అదే విధంగా ఈ స్టవ్ కూడా సేమ్ అలాగే వర్క్ అయ్యిద్ది. ఏ గిన్నె అయినా పెట్టియచ్చు అనమాట. మనం ఒక చేతితో తీస్తున్నాను కాబట్టి కొంచెం కష్టంగా ఉంది. ఇది కొంచెం బరువుగా ఉంది. నేను బయటికి తీసి మీకైతే చూపిస్తాను. ఇది ఒక చేత్తో రాదు, కొంచెం గట్టిగానే ఉంది. సరే, ఫోన్ ఒకసారి పక్కన పెట్టి నేను బయటికి తీసి మీకైతే చూపిస్తా. మొత్తానికైతే ఎలాగోలా కష్టపడి బయటకైతే తీసాం. ఈ పెట్టేందుకు ఇక్కడ ఈ పెట్టి ఒక పక్కన పెట్టేద్దాం. ఇదనమాట స్టవ్ వచ్చేసి. ఒక్క నిమిషం. ఓకే, మనకు ఓవరాల్గా స్టవ్ వచ్చేసి ఇది ఇటు తిప్పుదాం. కింద ఏంటది, గ్రిల్ ఒకటి ఇచ్చాడు. ఆ గ్రిల్ ఎందుకనే చెప్తాను. చాలా బాగుంటుంది. ఆ గ్రిల్తో ఉపయోగాలు అనేవి చాలా ఉన్నాయి, చూద్దాం అవి కూడా. ఓకే, స్టవ్ అయితే ఇదనమాట. సో ఈ ప్లేస్లో మనమైతే టచ్ అయితే చేయకూడదు. ఇక్కడ పెట్టాడు కదా, హ్యాండ్ అనేది పెట్టొద్దని చెప్పేసి ఆన్ చేసిన తర్వాత. ఎందుకంటే ఇదంతా చాలా హీట్ అయ్యిద్ది. ఈ పార్ట్ మొత్తం కూడా చాలా బాగా హీట్ అయ్యిద్ది అనమాట. సో మన నెక్స్ట్ వీడియోస్ ఉంటాయి కదా, కుకింగ్ చేస్తాం కదా, ప్రతి రెసిపీకి ఈ స్టవ్ కూడా అక్కడక్కడ మనమైతే యూస్ చేస్తామన్నమాట. అంటే గ్రిల్ చేయడానికి వాటికి అక్కడక్కడైతే మనమైతే యూస్ చేద్దాం. సో ఇంక ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బాడీ చూసుకుంటే మొత్తం కూడా స్టీల్, మొత్తం కూడా మెటల్ స్టీల్ అనమాట. సో చూడండి, ఇక్కడ ఒక నాబ్ అయితే ఇచ్చాడు. ఇది ఏంటంటే మనకి చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి హీట్ అడ్జస్ట్మెంట్ అనమాట. హీట్ ఉంటుంది కదా, దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇటు తిప్పితే కనుక మనకి లోసాగా వచ్చిద్ది, ఇటు తిప్పితే కనుక మనకి ఈ ఫ్లేమ్ అనేది పెరుగుద్ది అనమాట. అంటే హీట్ అనేది పెరుగుద్ది. అందుకే ఇదైతే మనకి ఇచ్చాడనమాట. ఓకే, ఇంక ఇక్కడ ఏముంది, ఇదంతా మెటలే స్టీల్. వెనకాల చూసుకుంటే వెనకాల కూడా అంతే, ఇంకేం లేదు మనకి. ఇక్కడ ఒక ఫ్యాన్ అయితే ఇచ్చాడు. హీట్ ప్రొడ్యూస్ అయ్యిద్ది కదా, ఆ హీట్ మొత్తం కూడా ఆ ఫ్యాన్ నుంచి అయితే బయటికి వెళ్ళిపోద్ది. ఒకసారి ఇటు తిప్పుదాం. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూద్దాం మనం ఏమేమి ఉన్నాయో. స్టిర్ ఫ్రై ఉంది, బీబీక్యూ అంటే మనకి చికెన్ ఉంటుంది కదా, కబాబ్స్లా మనం అయితే చేసుకోవచ్చు. ఈ గ్రిల్ ఇచ్చాడు కదా, ఈ గ్రిల్ ఎందుకనేది తర్వాత చెప్తాను కదా. సో చెప్తాను, ముందైతే ఇవి చూద్దాం. బీబీక్యూ ఒకటి ఉంది, హాట్ పాట్ ఒకటి ఉంది, స్టీమ్ ఉంది. స్టీమ్ అంటే మనకి ఈ హాట్ వాటర్ అట్ట మనం అయితే కాసుకోవచ్చు అనుకుంటా. కింద చూసుకుంటే మనకి టైమర్ కూడా ఉంది. ఏదైనా మనం రెసిపీ చేస్తున్నప్పుడు ఎంత టైం పెట్టుకోవాలనేది కూడా మనకైతే ఇచ్చాడు. ఓకే, ఈ గ్రిల్ వల్ల ఏంటంటే యూజ్, ఇప్పుడు ఇదిగో ఇలా కాదు, మనం ఇలా కాదు పెట్టాల్సిన, ఇలా కాదు, ఇది తిప్పి పెట్టాలన్నమాట. ఇలా పెట్టుకుని మనం ఏదన్నా చికెన్ కానీ ఫిష్ కానీ ఏదన్నా కబాబ్స్ చేస్తుంటే మ్యారినేట్ చేసేస్తాం కదా, మొత్తం కూడా చికెన్ కానీ ఫిష్ కానీ మ్యారినేట్ చేసేసి బీబీక్యూ ఉంది కదా, బీబీక్యూలో పెట్టుకుని మీకు కావాలంటే బీబీక్యూ పెట్టుకోవచ్చు. లేదు మీరే మాన్యువల్గా మోడిఫికేషన్స్ చేసుకోగలిగితే నార్మల్గా ఎంత హీట్ కావాలో ఆ హీట్ పెట్టుకుని ఇక్కడ మనం మ్యారినేట్ చేసిన చికెన్ కానీ ఫిష్ కానీ అది మనం ఇక్కడైతే ఫ్రై చేసేసి డైరెక్ట్ ఇక్కడ పెట్టేయటం.
అంటే మనకి చికెన్ బొగ్గుల మీద కాలుస్తారు చూడండి, బొగ్గులు కింద బొగ్గులు పెట్టేసి పైన ఇట్లాంటి మెస్ ఒకటి పెట్టేసి పైన కాలుస్తారు కదా, సేమ్ అదే విధంగా అనమాట. కాకపోతే ఇక్కడ బొగ్గులు ఏముండవు, మనకి ఇక్కడ నుంచి హీట్ అయితే ప్రొడ్యూస్ అయ్యిద్ది. ఓకే, ఇక్కడ మనమైతే చికెన్ అదంతా మనమైతే మ్యారినేట్ చేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇండక్షన్కి దీనికి ఇన్ఫ్రారెడ్కి తేడా ఏంటంటే, ఈ ఇన్ఫ్రారెడ్ అనేది ఏంటంటే ఇక్కడ ఏ గిన్నెైనా పెట్టేయచ్చు. ఇది పక్కన పెడదాం. ఇక్కడ ఏ గిన్నెైనా పెట్టేయచ్చు, ఎలాంటిదైనా పెట్టేయచ్చు. మనకి నార్మల్గా గ్యాస్ స్టవ్ మీద మనం ఎలా అయితే కుక్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇదైతే వర్క్ అయ్యిద్ది. అదే ఇప్పుడు మనం ఇండక్షన్ చూసామనుకో, ఇండక్షన్ అలా కాదు. ఇండక్షన్ ఏంటి, జస్ట్ మనకి ఇండక్షన్ బేస్ ఏవైతే ఉంటాయో అవే వర్క్ అవుతాయి. ఇంకొకటి, ఈ ఇండక్షన్ బేస్లు ఏవైతే ఉన్నాయో చాలా వరకు మనకి నాన్ స్టిక్ అయితే వస్తాయి అన్నమాట. అంటే గిన్నెలు, నాన్ స్టిక్ గిన్నెలు అయితే వస్తాయి. ఆ నాన్ స్టిక్ అనేది అంత మంచిది కాదు హెల్త్కి. ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ, నాన్ స్టిక్ గిన్నెలు కానీ వాటిలో తినకూడదు అంటారు కదా, క్యాన్సర్ వచ్చింది అంటారు. సో క్యాన్సర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు. సో అందుకని ఇది అనుకోండి, ఏ గిన్నెైనా పెట్టేసుకోవచ్చు. మనం స్టీల్ది పెట్టుకోవచ్చు, ఏది కావాలంటే అది పెట్టవచ్చు, ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. మనం స్టవ్ ఎలా అయితే యూస్ చేస్తామో అలా. సో ఇది కొత్తది కదా, సో లైట్గా చూసారు ఇక్కడ మరకలు అయితే పడుతున్నాయి. నా హ్యాండ్ వేసాను కదా, సో హ్యాండ్ యొక్క మరకలు అయితే పడుతున్నాయి. స్టవ్ అయితే చాలా బాగుంది. ఇది 2 years వారంటీతో వస్తుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే నేను కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరైతే బై చేయొచ్చు. వారంటీ కార్డు కూడా మనకి బాక్స్లోనే ఇచ్చేస్తున్నాడు. సో బాక్స్లో ఒకసారి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో కంటెంట్స్. ఇది ఒక కార్డ్ అయితే వచ్చింది, వారంటీ కార్డ్ అని చెప్పేసి. ఇక్కడ చూసారా సింబల్ 2 ఉందంటే 2 years వారంటీ అనమాట. ఇది 2 years వారంటీతో వస్తుంది. ఓకే, మీకైతే కింద లింక్ ఇచ్చాను, అది ట్యాప్ చేయండి, మీకు డైరెక్ట్గా అమెజాన్కి వెళ్తుంది. ఎవరైతే కొందాం అనుకుంటున్నారో అక్కడ మీరు మొత్తం డీటెయిల్స్ చూసుకోవచ్చు. నేను మొత్తం రివ్యూస్ అన్నీ చూసాక ఇదైతే తీసుకున్నాను. అయితే ఇది మనకి అన్బాక్సింగ్ మాత్రమే, ఇంకొక డెడికేటెడ్ వీడియో ఇంకొకటి మీకైతే చేసి పెడతాను. సో ఇంక ఈ వీడియోకి ఇంతే. రివ్యూ వచ్చేసి ఒక 5-6 డేస్లో పెడతాను. బాగా యూస్ చేసిన తర్వాత మీకైతే రివ్యూ అయితే వస్తుంది. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.